ఇప్పుడున్న ప్రజెంట్ యాక్టర్స్లో ఎస్జే సూర్య గారు మోస్ట్ టాలెంట్ యాక్టర్ అనే చెప్పాలి. ఖచ్చితంగా ఎటువంటి క్యారెక్టర్ అని ఇవ్వండి కానీ ఆయన ఇంటెన్స్ కానీ ఆయన క్యారెక్టర్లకి వెళ్ళిపోతాం. సో మనం ఆ స్క్రీన్ మీద ఆయన కనిపించారంటే అలా చూస్తుంటాం. ఆయన ఉన్న సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ వెళ్ళిపోతాయి అనమాట. సో ఇప్పుడు ఎస్జే సూర్య గారు గేమ్ చేంజర్ సినిమాతో మన ముందు రాబోతాం. ఆల్రెడీ సరిపోతా సినిమాతో వచ్చారు. సో ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో మనం అందరం చూసాం అనమాట. సో మనం చెప్పుకోవాలంటే ఆ సినిమా హిట్ అవ్వడానికి ఆయన కూడా ఒక మెయిన్ పిల్లర్ అని చెప్పాలన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ గేమ్ చేంజర్ కూడా అలాంటి డిఫరెంట్ క్యారెక్టర్ చేయబోతున్నాను. ఆయన ఏమన్నారంటే ఈ క్యారెక్టర్ లో నాకు 4 types ఆఫ్ వేరియేషన్స్ ఉన్నాయి అంటే డిఫరెంట్ మోడ్యులేషన్ కనిపిస్తుంది. సేమ్ ఇంకా రామ్ చరణ్ కి ఏ విధంగా క్యారెక్టరైజ్ చేస్తానో సేమ్ ఇదే విధంగా ఆయన కూడా అనమాట. సో అందుకోసమని చాలా మంది చెప్పారు, దిల్ రాజు కావచ్చు, తమన్ కావచ్చు, ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఉండే పోటీ ఈ కథకు మొత్తాన్ని కూడా చాలా స్ట్రాంగ్ గా నిలబెడుతుందని. అండ్ ఇక్కడ ఎస్జే సూర్య విషయానికి వస్తే ఒకప్పటి రోజుల్లో ప్రతి ఒక్క సినిమాలో కూడా విలన్ క్యారెక్టర్ కి పెట్టింది పేరు ఎవరు? ప్రకాష్ రాజ్ గారు. సో ఆయన ఏ పాత్ర చేసినా కూడా అది విలన్ లో కామెడీ కావచ్చు, కామెడీలో విలన్ కావచ్చు, అంటే ఆయన ఏదో ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయి మరి చేసేవాడు. సో ఇప్పుడు అదే విధంగా ఎస్జే సూర్య ఏ సినిమా వచ్చినా కూడా ఏ హీరో పక్కనైనా కూడా ఆయన విలన్ గా ఉన్నాడంటే ఖచ్చితంగా ఆయనకి ఏ పాత్ర ఇస్తారో అందులో మొత్తం జీవించి ఆయన నటన చేస్తాడు. సో అందుకోసమని ఆయన చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఇంత ఎలివేషన్ ఇస్తుంది అనమాట. సో సరిపోదు శనివారంలో కూడా మనకు నాని పక్కన అసలు నాని ఎంత హైలైట్ అయ్యాడో తెలియదు కానీ ఎస్జే సూర్య మాత్రం ఖచ్చితంగా హైలైట్ అయ్యాడు. సో అదే విధంగా నిన్న ఇక్కడ రాజమండ్రిలో మాత్రం ఇక్కడ గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా చేస్తారు. చాలా మంది ప్రేక్షకులు కూడా వచ్చారు. అండ్ అదే విధంగా మనకు పవన్ కళ్యాణ్ వచ్చారు. సో ఇలా ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు ఆయన మాత్రం నాకు ఈ గేమ్ చేంజర్ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు, అది కూడా ఈ సినిమా మొత్తానికి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ 4 వేరియేషన్స్ ఇచ్చారు. అదే విధంగా అసలు రామ్ చరణ్ క్యారెక్టర్ కి నా క్యారెక్టర్ కి మధ్య ఉండే పోటీ మాత్రం చాలా బీభత్సంగా ఉండబోతుంది. అంటే చాలా మంది యాక్టర్లు ఏంటంటే శంకర్ గారితో వర్క్ చేయడం కోసం అని చెప్పి వెయిట్ చేస్తారు. సో ఆయనతో వర్క్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ గేమ్ చేంజర్ సినిమాని ఒప్పుకున్నారంటే సో ఇక్కడ ఆయన యాక్టింగ్ చూసి తర్వాత భారతీయ 2లో ఆయన ఛాన్స్ ఇచ్చారు. సో అంటే అందుకే మన భారతీయ 2లో చాలా తక్కువ సీన్స్ ఉంటాయి అన్ని భారతీయ 3కి వెళ్ళిపోయినాయి అనమాట. సో అంతలా ఆయన నన్ను మోల్డ్ చేశారు. సో అంతలా ఇన్స్పైర్ చేశారని చెప్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఖచ్చితంగా ఈయన క్యారెక్టర్ అనేది రామ్ చరణ్ తో సమానంగా ఉన్న ఇప్పుడు మనకు రాజమౌళి ఏ విధంగా చూపిస్తాడు, హీరో విలన్ ని సరి సమానంగా చూపిస్తాడు. సో ఇందులో కూడా సేమ్ అదే విధంగా ఉండబోతుంది. అండ్ ఈ స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఖుషి సినిమాల గురించి మాట్లాడారు. అదే విధంగా ఆయన కొడుకు అఖిరానందన్ సినిమా ఒకవేళ ఛాన్స్ వస్తే ఖుషి 2 సినిమా ఆయనతో పాటు తీసి అందులో నేను చేస్తానే విధంగా కూడా ఆయన చెప్పాడు. సో చూస్తూ ఉంటే ఎస్జే సూర్య గారు ఇప్పుడే కాదు 2 months బ్యాక్ కూడా ఆయన డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా ఈ సినిమా గురించి ప్రస్తావించారనమాట. సో ఇందులో కొన్ని సీన్లు అయితే మన మైండ్కి అసలు అందం అంటే అంత బాగుంటాయి సీన్స్. సో ఖచ్చితంగా మీరు థియేటర్లో బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే రామ్ చరణ్ గారు యాక్ట్ చేసిన అప్పన్న క్యారెక్టర్ అయితే మీకు లైఫ్ టైం గుర్తుండిపోతుంది. ఈ క్యారెక్టర్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ గా ఆయన కెరీర్ లో నిలిచిపోతుందని చెప్పి ఎస్జే సూర్య గారు అయితే చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. అప్పటి నుంచి మనము సీతయ్య కావచ్చు, అల్లూరి సీతారామరాజు ఎట్లా చెప్పుకుంటాం వాళ్ళ పేర్లు. సో ఈ సినిమాలో రామ్ చరణ్ అప్పన్న పాత్ర కూడా అదే విధంగా లైఫ్ టైం గుర్తుండిపోతుందని సూర్య ఎలివేషన్స్ మాత్రం ఇంకా అప్పటి నుంచి ఫ్యాన్స్ అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు.